హక్కున చేర్చుకుని సమస్యల పట్ల తీవ్రంగా స్పందించేటువంటి మంచి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి ఈ జిల్లా అధ్యక్షులు తమ్ముడు చంద్రశేఖర్ గారికి రాష్ట్ర పర్యటనలో భాగంగా అన్ని జిల్లాలలో తిరుగుతూ ప్రతి ఒక్క దివ్యాంగుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేకంగా మన కోసం సమయం కేటాయించి పనిచేస్తున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి గారికి, అలాగే లీగల్ సెల్ ఎవరు కూడా దివ్యాంగుల సమాజాన్ని, నిజంగా చెప్తున్నాం, పుట్టుకతో దివ్యాంగులం మన సమాజం దగ్గరికి రావాలంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నిర్లక్ష్యం చులకన భావంతో చూసేటువంటి స్థాయి నుండి ఈరోజు ఆత్మ గౌరవంతో శాసించే స్థాయికి ఎదిగినటువంటి మనకి ఆత్మస్థైర్యంగా నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మన సమస్యలను పరిష్కరించేటువంటి లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసి మనల్ని తాకి ముందుకు తీసుకుపోయేటువంటి వర్గంలో ఉన్నటువంటి దివాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ముందుగా విజయానంద రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద పాత మనులుగా పుట్టి నిద్ర మంచం వేసినప్పటి నుంచి మంచినీళ్ళు తాగాలన్న ఒక పోరాట పటిమతో మనం వెళ్ళి ఆ మంచినీళ్ళు తాగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అవయవాలు సహకరించు, కళ్ళు కనపడవు, వినపడవు, ఏది చేయాలన్నా కూడా పోరాట పటిమతో సాధించి శోధించి విజయులుగా ముందుకు పోతా ఉన్నాం. అది మన ఆత్మస్థైర్యం. గుర్తుంచుకుంటే ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగనన్న ఆశీర్వాదంతో ఆయా జిల్లాల పార్టీ బలాలతో చల్లని చూపులతో అన్ని జిల్లాలలో దివ్యాంగుల విభాగం దినదిన అభివృద్ధి వట వృక్షమై ఈరోజు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఒక జగనన్న వెపంలాగా తయారయ్యేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు ప్రతి జిల్లాలో పర్యటనలో భాగంగా ఆయా స్థానికంగా ఉండేటువంటి సమస్యలు, పాలసీ మ్యాటర్స్ ఎప్పటికప్పుడు నెలకు ఒకసారైనా